వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయిన కారుమూరి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మంత్రి అయ్యాడో తెలియదు, కేబినెట్ సమావేశాలు ఎగ్గొట్టేస్తున్నాడు, ఇప్పటికి 2-3 సమావేశాలకి రాలేదు, ముఖ్యమైన మీటింగులకి రాలేదని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ల నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు రావడం లేదు కదా, మరి దానికి అయితే మీరేం చెప్తారు? ఇప్పుడు డిప్యూటీ సీఎం గారికి ఎందుకు రావట్లేదు అనేది మనం చూస్తాం. భుజం నొప్పితో మనం ఆపరేషన్ చేసుకోవడం చూసాం. మొన్న జాతీయ జెండా ఎగరేసిన రోజు కూడా ఆయన అంత బాగోపోయినా కూడా వచ్చి ఆ చెయ్యి ఎత్తడానికి కూడా ఇబ్బంది పడడం చూసాం. ఇవన్నీ కూడా కళ్ళకు కనబడుతున్న వాస్తవాలు. మరి నీకేమి రోగం వచ్చిందని రాలా? నువ్వెందుకు అసెంబ్లీకి రావట్లా? సమస్యల మీద మాట్లాడారు. బయట ఉంటే బయట 100 మాటలు మాట్లాడతావు, అది వచ్చి అసెంబ్లీలో అడుగు. బయట అయితే ఏం మాట్లాడినా సరే మాట్లాడేయచ్చు. లేదు, అసెంబ్లీలోకి వచ్చి అడిగావనుకో ప్రజలందరూ చూస్తారు, తర్వాత దానికి కావాల్సిన సమాధానం ఉంటుంది, వాళ్ళు చెప్తారు. అంతే కూడా నువ్వు బయట చెప్పిన ఫేక్ మాటలు మాట్లాడడానికి ఉంటుందిగా. అసెంబ్లీలో అయితే నువ్వు అడగడం కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళు చెప్పడానికి కూడా ఆధారాలు లేకుండా చెప్పడానికి ఉంటుందిగా. రాష్ట్రం అంతా దేశం అంతా చూస్తుంది. అక్కడికి వచ్చి అడుగు, అక్కడ రాడు. ఈయన మాత్రం ఆయన రాలేదు, ఈయన రాలేదు. మరి ఈయనకేం రోగం వచ్చిందని అడుగుతున్నాను. ముఖ్యంగా మెగా డిఎస్సి మీద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు, ఏపీ జంజీ యువత అని చెప్పి బ్యానర్లు పెట్టుకొని కూడా ఎక్కడ పెడితే అక్కడ నిరసనలు పెడుతున్నారు రోడ్ల మీద. మరి ఇంత చేసినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మెగా డిఎస్సి గురించి 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడలేదు? అసలు అసెంబ్లీలో మెగా డిఎస్సి చర్చ ప్రతిపక్షాలు ఎందుకు తీసుకురావడం లేదంటారు? ఎక్కడ కూడా మెగా డిఎస్ఏ గురించి ఎక్కడ కూడా ఒక్కళ్ళు కూడా ఎవరు చేసేది? ఈ రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఎవరైనా ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు మొన్న డిఎస్సిలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారా నీ దగ్గర? మొత్తం నీ వాళ్ళేగా. నిన్నటికి నుంచి చూడు, మొన్న విజయవాడ బందర్ రోడ్లో జరిగింది. మరి ఎగ్జామ్ రాసి అంత టాలెంట్గా రాసిన వాళ్ళందరూ నువ్వు అవమానించావు. మరి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎంత మానసిక క్షోభ పడతారు? మరి వాళ్ళందరూ కూడా బందర్ రోడ్లో మొన్న ఎంత పెద్ద ర్యాలీ తీసి రాష్ట్రం అంతా కూడా ఉద్యమిస్తున్నారు. నువ్వేదో 47 మంది వచ్చారు వాళ్ళ వివిధ కారణాల వల్ల అని వాళ్ళు ఏదో నువ్వు తీసుకొచ్చి చూపించావు. ఈ 16,000 మంది నువ్వు సమాధానం ఏం చెప్తావు? ఈయన ఇక్కడ బయట మాట్లాడతాడు, లోపల సబ్జెక్టు ఇక్కడ బయట అంటే మాట్లాడతాడు కాబట్టి లోపలైతే సబ్జెక్ట్ మాట్లాడాలి. ఆ సబ్జెక్టు వర్షన్గా అక్కడ ఇది లేదు కాబట్టి, అక్కడ విషయం లేదు కాబట్టి అక్కడ రాడు. లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఆయన మీద వస్తున్న ఆరోపణలకి ప్రతీకగా ఆయన 2 సార్లు సవాల్ విసిరారు. ఒకసారి పబ్లిక్ మీటింగ్లో ఓపెన్ డిబేట్కి రండి, మెగా డిఎస్సి మీద చర్చిద్దామని అన్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా అసెంబ్లీలో ఆయన మళ్ళీ ఇంకోసారి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెడుతున్నారు, మెగా డిఎస్సి మీద తప్పు ఎక్కడ జరిగిందో అసెంబ్లీకి రండి మాట్లాడదామని. కానీ ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 సవాల్ని యాక్సెప్ట్ చేయలేదు. ఏంటంటారు? అసలు మెగా డిఎస్సి మీద ఆరోపణలు తప్పితే ఎందుకు సవాల్ స్వీకరించి ఓపెన్ డిబేట్కి వెళ్ళడం లేదంటారు? ఇప్పుడు మెగా డిఎస్సి మీద ఆరోపణలు చేసింది ఎవరి మీద? మన లోకేష్ బాబు, విద్యాశాఖ మంత్రి మీద. దానికి సమాధానం చెప్పాల్సింది కూడా లోకేష్ బాబు. ఆయన సవాలు ఇస్తున్నాడు. సవాలు ఇస్తుంటే జగన్ దాన్ని కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కానటువంటి నాని, పెర్రి నాని వీళ్ళు వచ్చి నేను వస్తాను, నేను సమాధానం ఏంటంటే తప్పించుకునే మాటలో ఎవరు సమాధానం చెప్పాలి? నువ్వు ఏదైనా ఆరోపణ చేస్తే ఆ శాఖ సంబంధించిన మనిషి నారా లోకేష్ బాబు సవాలు ఇస్తున్నాడు. దానికి దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. నువ్వు ఎలాగో పులివెందులు ఎమ్మెల్యేవి, వచ్చి అసెంబ్లీ సాక్షిగా అడగచ్చు, కానీ అడగలేవు. ఎందుకు అడగలేవు అంటే అక్కడ ఏ అవినీతి చేయలేదని నువ్వు నిరూపించలేకపోయావు కాబట్టి నువ్వు కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు ముట్టుకెళ్ళేసి ఇక్కడ ఏ మాత్రం ఆధారాలు లేవని చెప్పని నువ్వు దాదాపుగా వేసిన 300 కేసులు కొట్టేసింది. తీసుకోలా. మరి ఏ ఆధారం ఉందని చెప్పని? ఏ ఆధారం లేదు కాబట్టి ఈ బయట ప్రజల్లో కొద్దిగా అటు ఇటు చేయడానికి తప్ప విషయం అయితే లేదు. ఫైనల్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఒక్క అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరు కావట్లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అసలు జగన్ గారు అసెంబ్లీ రాకపోవడం గురించి మీరేం చెప్తారు ఒక మాటలో? ప్రతిపక్ష హోదా ఎలాగ రాదో ఆయన సీఎంగా ఉన్నప్పుడు చెప్పాడుగా, ఇంకో 3-4 సీట్లు మిమ్మల్ని లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అని చెప్పి ఆ పెద్ద మనిషి అన్న మాటేగా. మరి ఈరోజు నీకు ప్రతిపక్ష హోదా ఎలాగొస్తుంది? 11 సీట్లు వస్తే కనీసం 19 సీట్లు రావాలి. కానీ నీకు 11 సీట్లకి వచ్చినాయి. మరి వచ్చినోడు నీకు ఎలాగా ప్రతిపక్ష హోదా ఇస్తారో నీకు తెలీదా? ఆయనకి తెలుసు. జనాన్ని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను, ప్రతిపక్ష హోదా అసలు నువ్వు మాట్లాడని ప్రతిపక్ష హోదా ఎందుకు? ఆ విషయం ఉంటే ప్రతిపక్ష హోదా ఎందుకు? ఎమ్మెల్యేనే సరిపోతాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడలా. ఈరోజు ఉన్న ఎమ్మెల్యేలు సొంత ఒకటే పార్టీలో ఉండి కూడా వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి ఏదైనా కొద్దిగా జరగడం లేకపోవడమో లేకపోతే కొద్దిగా స్లోగా జరుగుతుంటే అడుగుతున్నారుగా, ప్రశ్నిస్తున్నారుగా ఒకటే కూటమిలో ఉండి. మరి నువ్వు రావడానికి ఏమైంది?